నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీ రుచుల చిరునామా. ఈ వారం అంతా దేశీ రుచులు ఎక్కడున్నాయి? త్రిపురాకి వచ్చేసిందండి. సో త్రిపురాకి సంబంధించిన రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తున్నాను కదా. త్రిపుర రెసిపీస్ లోని నేను ఆ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. వాళ్ళది వీళ్ళది అనుకోవడం మనకు అవన్నీ అనవసరం కదండి. టేస్ట్ బాగుంటే ఎవరిదైతే ఏంటి చక్కగా వండుకొని టేస్ట్ చేసేస్తాం. సో ఇంతకీ ఈ రెసిపీ పేరేంటంటే అంగాకార్ రోటీ. ఈ రోటీ చాలా థిక్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. త్రిపురలో ఇది చాలా ఫేమస్. ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా వండుకుంటారటండి. ఇప్పుడు టేస్ట్ ఆఫ్ ఇండియాలో చూసాక మీరు కూడా వండుకుంటారు. సో ఇది మంది కూడా అవుతుంది కదండి. మరి చేసేద్దామా? అంగాకార్ రోటీ వాళ్ళు దేంతో తయారు చేసుకుంటారంటే బియ్యం పిండి ఉడికించిన బియ్యం అన్నమాట, అంటే అన్నంతో తయారు చేసుకుంటారు. వాళ్ళకి మెయిన్ స్టేపుల్ ఫుడ్ ఏంటంటే రైస్. మనలాగే రోజు అన్నం తింటారు వాళ్ళు. సో వాళ్ళు అన్నంతోటే రకరకాల రెసిపీస్ని కూడా తయారు చేసుకుంటారు. అంటే మనం ఆల్రెడీ కుక్ చేసిన రైస్ తోటి ఫ్రైడ్ రైస్ చేసుకుంటాము, బిర్యానీస్ చేసుకుంటాము. అంటే కుక్ చేసిన రైస్ని యాడ్ చేసుకొని దమ్ పెట్టుకొని చాలా రకాల రెసిపీస్ తయారు చేసుకుంటాం కదా. అలాగా వాళ్ళు అంగాకార్ రోటీని ఉడికించిన అన్నంతో తయారు చేసుకుంటారు. సో ఫస్ట్ ఏం చేయాలంటే కాస్త బియ్యం పిండి ఒక బౌల్లో వేసుకుందాం. ఆ తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కొంచెం ఉప్పు, కొంచెం వాము, కొంచెం జీలకర్ర. ఇవన్నీ వేసుకున్నాక ఉడికించిన అన్నం వేసుకోవాలి. అయితే ఆల్రెడీ మనకి అన్నంలోని వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్ వేసుకోకుండా ఫస్ట్ దీన్ని మ్యాష్ చేసుకుందాం. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోకపోతే అప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. సరిపోదు కదా, సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాళ్ళు రైస్ మామూలుగా రెసిపీస్లోనే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా వాళ్ళకి రైస్తో రిలేట్ అయి ఉందండి. అదేంటంటే మన వైపు ఏంటంటే ఏదైనా శుభకార్యం జరిగినా అశుభం జరిగినా తల స్నానాలు చేస్తారు కదా. సో వాళ్ళు కూడా తల స్నానం చేస్తారంట. కాకపోతే బియ్యంని కడిగిన నీళ్ళు వస్తాయి కదా, దాంతో మాత్రమే చేయాలంట. అంటే ఇంట్లో ఒక 10 మంది ఉంటే అంతమంది తల స్నానం చేయాలంటే ఎన్ని కేజీల బియ్యం కడిగిన నీళ్ళతో చేస్తారో నిజంగా నాకైతే అర్థం కాలేదు. అదొక వింత సిస్టమ్ అది. అలాగే ఆ బియ్యం ఉడకబెట్టిన నీళ్ళను కూడా కంపల్సరీగా తాగుతారంట. వాళ్ళలో కస్టమ్స్ కానీ రిచువల్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ కమ్యూనిటీస్లో అంటే 19 జాతులు నోటీస్ అయినవి, అంటే గవర్నమెంట్కి తెలిసినవి వాళ్ళలో ట్రైబ్స్లో 19 జాతులు ఉన్నాయంటండి. ఈ 19 జాతుల్లోని దేవన్స్ అనే ఒక జాతి ఉంటుందంట. అది మిగిలిన జాతుల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందంట. అంటే వాళ్ళు రూల్ చేస్తారనమాట. సో వాళ్ళు ఎప్పుడైతే రూల్ చేస్తున్నారో వాళ్ళకి నచ్చిన కస్టమ్స్ని ఎక్కువగా ఫాలో అవుతారంట. ఇంతే కాదు, అక్కడ కష్టం వచ్చిందనుకోండి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కోర్టులకు వెళ్ళాలి ఏమి ఉండదు. అక్కడికక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారంట, ఆన్ ద స్పాట్ అనమాట. బాగుంది కదా, చాలా తొందరగా సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. అదే కోర్టులకు వెళ్ళి కేసులు పెట్టి అబ్బా ఏళ్ళు తిరగడమే తప్ప ఏమి ఉండదు కదండి. సో వాళ్ళు మాత్రం ఇన్స్టెంట్గా సాల్వ్ చేసుకుంటారు. సో ఇందులోని దేవన్స్ ఎక్కువ పార్ట్ని ప్లే చేస్తూ ఉంటారంట. ఓకే, ఇందులో మనం గోధుమ పిండి యూజ్ చేయట్లేదు, బియ్యం పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి లాగా ఫ్లెక్సిబిలిటీ తోటి జారుగా రాదు. సో కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పెట్టుకోవాలి. చూసారు కదా చక్కగా వచ్చింది. కొంచెం పిండి యాడ్ చేసుకున్నాం, కొంచెం గట్టితనం వస్తుంది. ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకోవట్లే, గీ యాడ్ చేసుకోవట్లే. ఇంతే కాదు, మనం దీన్ని కాల్చుకునేటప్పుడు కూడా ఏం అవసరం లేదు, ప్లెయిన్గా కాల్చుకోవచ్చు. టూరిజం వల్ల కూడా బాగా డెవలప్ అయిందండి త్రిపుర. ఎందుకంటే పచ్చటి పొలాలు, ఎక్కడ చూసినా గ్రీనరీ, చక్కటి చెట్లు, తోటలు, పువ్వులు, పళ్ళు. అబ్బా మనకి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? మార్కెట్కి వెళ్తే బుట్టలు బుట్టల్లో పెట్టి అమ్ముతారు. కానీ అక్కడ అలా కాదు, చెట్లకి ఎప్పుడు నిండుగా పళ్ళతో ఉంటాయంట.
ఎందుకంటే అక్కడ ఎక్కువగా బతికేది కూడా ఫార్మింగ్ మీద ఎక్కువ రెవెన్యూ సంపాదిస్తూ ఉంటారనమాట. సో ఎటు చూసినా గ్రీనరీ కాబట్టి టూరిస్ట్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇంతే కాకుండా వాళ్ళ ఇల్లులు కూడా బ్యాంబూతో కట్టుకుంటారంటే వెదురుతో తయారు చేసుకుంటారంట. అలా కట్టుకుంటేనే జంతువులు రాకుండా ఉంటాయట. ట్రైబల్ ఏరియా కదా, వాళ్ళకి కొంచెం యానిమల్స్ వచ్చేస్తాయనే భయంకి కొండల మీద కట్టుకుంటారటండి. అలా బ్రతకాలంటే కష్టం కదండి. ఇప్పుడు మన ఇంటికి దొంగలు వస్తాడని భయపడతాం తప్ప పులి వస్తుందని భయపడం కదా. అమ్మో, వాళ్ళు దొంగలు వస్తారని భయపడరంట. ఏ పులి వచ్చేస్తో రాత్రికి, ఏ సింహం వస్తుందో, ఏ పాము వస్తుందో అని భయపడతారంట. దానికన్నా ఇదే బెటర్ కదండి. ఓకే, రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు తవా హీట్ చేసుకుందాం. ఇంతే కాకుండా వాళ్ళలోని మరొక రిచువల్ ఉందండి. అదేంటంటే పిల్లలు పుడతారు కదా, పుట్టగానే మనలో మామూలుగా ఒక భాగశాల చేయడం, పేరు పెట్టే ఫంక్షన్ ఉంటుంది, అలాగే ఏదో ఇంట్లో రథం ఏదైనా చేస్తారు. కానీ వాళ్ళంట ఆల్మోస్ట్ ఒక 1 వీక్ రకరకాల పూజలు వ్రతాలు చేస్తారటండి. అలా చేయడం వల్ల అన్ని రకాల దేవుళ్ళు దేవతల ఆశీర్వాదంతో ఆ పిల్లలు ఏ జబ్బులు జ్వరాలు లేకుండా హ్యాపీగా హెల్తీగా పెరుగుతారని వాళ్ళ నమ్మకం అంట. మనం ఎక్కువగా డాక్టర్ల చుట్టూ తిరిగి వ్యాక్సినేషన్ చేయించుకుంటూ ఉంటాము, కానీ వాళ్ళు పూజల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారట. అండ్ ఒక రకమైన ఫోక్ డాన్స్ ఉంటుంది, దాన్ని పర్ఫామ్ చేస్తారట. ఐ థింక్ సో బిజు డాన్స్ అనుకుంటా, ఆ డాన్స్ చేస్తారంట వాళ్ళు ఏ సెలబ్రేషన్ అయినా. రోటీలాగా చేసుకోమన్నాను కదా అని మీరు రోటీలాగా ట్రై చేయకండి. దీన్ని మనం చేత్తోని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం చేత్తో ఒత్తుకోవాలి దీన్ని, అంతే తప్ప కర్రతోని మనం రోటీ చేసినట్టు చేస్తామంటే రాదు. సో మరి ఇప్పుడు నేను ఇవి చిన్న చిన్న రోటీల్లాగా రెడీ చేసి పెట్టుకుంటాను. సో కాస్త బటర్ పేపర్ పెట్టుకుంటే మనకి అంటుకుపోకుండా ఉంటుంది. అలాగే చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటే స్టిక్కీగా కాకుండా ఫ్లెక్సిబుల్గా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. రెడీ. అంగాకార్ రోటీ. కాకపోతే రెసిపీలో ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి బాగా పరిచయం అయిన ఇంగ్రీడియంట్స్, అంటే కొత్తగా ఏం లేదు కదా. వాము, జీలకర్ర, పచ్చిమిర్చి మన ఇంట్లో డెఫినెట్గా ఉంటుంది. బియ్యం డెఫినెట్గా ఉంటుంది. అన్నం రోజు వండుకుంటాం. సో మీరు స్పెషల్గా దీనికోసం అన్నం వండి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, అంతే కదా. కుక్కర్ పెట్టినప్పుడు కాస్త కొంచెం ఎక్కువ పెట్టండి, అప్పుడు ఈ రెసిపీని కూడా మీరు తయారు చేసేసుకోవచ్చు. ఓకే, ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. దీనికి ఆయిల్ ఏమి అప్లై చేయము. ఇది బ్రౌన్ కలర్లోకి రాదు, అప్పటి వరకు వెయిట్ చేయకండి. ఎందుకంటే మనం రైస్ యూజ్ చేసాం కాబట్టి రైస్ ఎప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాల్సిన లేదు. అది కుక్ చేసిన రైస్ యూజ్ చేసాం. సో కాస్త మనకి రోస్ట్ అయినట్టుగా అనిపిస్తే డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతే కాకుండా త్రిపురలోని మరొక కల్చర్ కూడా ఉందండి. అదేంటంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన ఏ మాత్రం గార్మెంట్స్ని యూజ్ చేయరు. మనం ఏం చేస్తాము, ఈ ఊరు నుంచి ఆ ఊరు నుంచి సారీస్ అని ఇవన్నీ అవన్నీ తెచ్చుకొని పలానా చోటు నుంచి వచ్చిన అంటే సారీస్ కూడా పేర్లు ఉంటాయి కదా, బనారస్ సారీస్ అని, లేకపోతే మైసూర్ సిల్క్ అని, ఇంకా చెన్నై సిల్క్ అని, ఇలా మన పక్క స్టేట్స్ నుంచి తెచ్చుకున్న సారీస్ని కానీ డ్రెస్సెస్ని కానీ యూజ్ చేస్తాం. ఇంకా బ్రాండ్స్కి వచ్చేసరికి ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి వెళ్ళిపోతాం. అలాగే చైనా, బంగ్లాదేశ్ ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన మోడర్న్ వెస్ట్రన్ వేర్ కూడా యూజ్ చేస్తాం. కానీ త్రిపురలోని వాళ్ళు తయారు చేసిన హ్యాండ్ వోవెన్ అనమాట, వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ చేసే ఫ్యాబ్రిక్తో తయారు చేసుకున్న బట్టల్ని మాత్రమే వాళ్ళు వేసుకుంటారటండి. వావ్, రియలీ గ్రేట్ కదా. అంటే వాళ్ళ స్టేట్ మీద వాళ్ళకున్న అభిమానం. ఓకే, చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది, అంటే ఇది కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం.
సో వాళ్ళ కస్టమ్స్ ట్రెడిషన్స్ గురించి వింటే ఎంత వింతగా ఉంది కదా. నాకు అన్నిటికన్నా నచ్చిన బెస్ట్ ట్రెడిషన్ ఏం తెలుసా, అమ్మాయికి పెళ్లి చేస్తే ఏమి ఇవ్వరు, 2 సంవత్సరాలు అత్త మామల్ని ఆ అబ్బాయి పోషించాలన్నమాట. అప్పుడు వాళ్ళ అమ్మాయిని 2 ఏళ్ల తర్వాత ఆ అబ్బాయి మీద నమ్మకం కుదిరితే ఇచ్చి పెళ్లి చేస్తారంట. వావ్, ఈ కల్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి. సో మరి రివర్స్ చేసుకుందాం. అండ్ అక్కడ విమెన్ ఏంటంటే బ్యాంబూ తోటి అలాగే కేన్ తోని రకరకాల అల్లికలు తయారు చేస్తూ ఉంటారు. మీరు కూడా చాలా చోట్ల చూసే ఉంటారు కదా కేన్ తో తయారు చేసేవి. అలాంటి వాటిలో వాళ్ళు బాగా ఎక్స్పర్ట్స్ అన్నమాట. రకరకాల డిజైన్స్ చేస్తూ ఉంటారు. వాటిని సేల్ చేసి ఎగ్జిబిషన్స్ పెట్టి వాళ్ళు చాలా అమౌంట్ ని దాని మీద సంపాదిస్తూ ఉంటారు. అంతేకాకుండా టూరిస్ట్ని కూడా అట్రాక్ట్ చేస్తారు. అవి చాలా తక్కువ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. 20 రూపీస్ 30 రూపీస్కి మీకు మంచి మంచి గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి దొరుకుతాయి. గుర్తుగా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కొని మన ఇంటికి తెచ్చి పెట్టుకోవచ్చు. ఓకే, ఇది కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, చూసారు కదండి, చాలా సింపుల్, చాలా ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చు. అంగాకర్ రోటీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అంగాకర్ రోటీకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, బియ్యం 1/2 కప్పు. అంగాకర్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండి, పచ్చిమిర్చి, ఉప్పు, వాము, జీలకర్ర, ఉడికించుకున్న అన్నం, సరిపడే నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని చిన్న చిన్న చపాతీలాగా ఒత్తుకొని ప్యాన్ పై 2 వైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన అంగాకర్ రోటీ రెడీ. అంగాకర్ రోటీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇది థిక్ రోటీ చెప్పాను కదా, మీకు ఎంత థిక్గా కావాలంటే అంత థిక్గా చేసుకోవచ్చు. సో బాగా ఫ్రై అవ్వాలి అంటే మాక్సిమం కొంచెం పల్చో చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అని డిస్కవర్ చేశారంట దీన్ని. సో బెస్ట్ మీల్లోని అంటే బెస్ట్ ఫుడ్ రెసిపీస్లోని ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీగా నిలబడిందంట. మీకు డౌట్ ఉంటే కావాలంటే గూగుల్ ఉంటుంది కదా, గూగులింగ్ చేసుకోండి, ఈ విషయం మీరు కూడా తెలుసుకుంటారు. అండ్ దీనికి మనకు చట్నీస్ కర్రీస్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా తినచ్చు. కానీ చట్నీ చేసుకొని చట్నీతో తింటే బాగుంటుంది. ఉండండి, మీతో మాట్లాడుతూ టేస్ట్ చేయడం మర్చిపోయింది, టేస్ట్ చేస్తాను. పచ్చిమిరపకాయ వేసుకుని స్పైసీగా ఉంది. వామ్ బాగా నోటి తగులుతుంది. నాకు వామ్ అంటే ఇష్టం, డైజెషన్ బాగా అవుతుందంట. అండ్ రైస్ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అయితే ఇది తినగా నాకు ఒక ఐడియా వచ్చేసిందండి. అబ్బా, హై ప్రోటీన్ ఫుడ్ హెల్త్కి చాలా మంచిది కానీ ఇలా తినగానే ఇన్స్టెంట్ ఐడియా వస్తుంది నాకు ఇప్పుడే తెలిసింది. ఐడియా ఏంటో చెప్పిన, చాలా మంది పిల్లలకి వైట్ రైస్ తినడం చాలా ఇష్టం అనమాట. అంటే పప్పు కలిపినా కూరలు కలిపినా వాళ్ళు పొడి అన్నం తీసుకొని తినడానికి ఇష్టపడతారు. కానీ పేరెంట్స్ అలా తినద్దు అని దెబ్బలాడతారు. సో ఇది పొడి అన్నంతో మనం తయారు చేసిన రెసిపీ కాబట్టి అలాంటి పిల్లలకు బాగా నచ్చేస్తుంది. మామూలుగా స్నాక్గా చేసుకొని అందరూ తినొచ్చు, కానీ అలాంటి పిల్లలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది రైస్ ఫ్లేవర్ అన్నది ఈజీగా క్లియర్గా తెలుస్తుంది. సో బాగుందండి ఈ స్నాక్ ఐటెం. అండ్ లంచ్ ప్యాక్ చేసుకోవడం కూడా ఇది బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ స్నాక్ ఎందులోనే తీసుకోవచ్చు. సో దీన్ని ఇలాగే తినొచ్చు, కానీ దీంతో వాళ్ళ టొమాటో అంబల్ అని ఒక చట్నీ ఉంటుంది అనమాట. ఆ చట్నీతో టేస్ట్ చేస్తే కూడా బాగుంటుందంట. మరి ఆ చట్నీ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపించిన, అది కూడా త్రిపుర స్పెషలే. సో మనం చేసేద్దాం. టొమాటో ఒంబల్. టొమాటో వేస్తే కొంచెం పులుపులుగా స్వీట్గా ఉంటుంది కదా. సో కాస్త కొంచెం పులుపు దానాన్ని యాడ్ చేసుకోవడానికి ఒక నిమ్మకాయ కూడా రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు ఫటాఫట్ చేసేద్దాం. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇది ఓన్లీ మన అంగాకరి రోటీతోనే కాదండి, నార్మల్గా కూడా మీరు కావాల్సినప్పుడు తయారు చేసుకోవచ్చు, దేనితోనో కాంబినేషన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే కాస్త ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక
కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, ఆ తర్వాత ఇంకా ఆవాలు వేసుకున్నాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, వేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, అవి ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు టొమాటో పీసెస్ వేసుకోవాలి. ఈ ఆయిల్లోని టొమాటోలు సాఫ్ట్గా కుక్ అయిపోవాలి, చాలా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. సో మరి అంత సాఫ్ట్గా అవ్వాలంటే టైం పడుతుంది కదా, కాస్త వెయిట్ చేస్తారా? ఓకే, చూద్దామా? ఇంకొంచెం సాఫ్ట్గా అవ్వాలి. ఈలోపు కాస్త బెల్లం వేసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకొని ఆ తర్వాత కొంచెం ఇప్పుడు ఇది కాస్త ఇంకొంచెం దగ్గరికి అవి థిక్గా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు చూద్దామా? ఓకే, మ్యాష్ అయిపోయి లాస్ట్లో ఏం చేయాలంటే కాస్త నిమ్మకాయని కట్ చేసుకుందాం. ఒక నిమ్మకాయ రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ డిష్. ఒక నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుందాం. ఆ తర్వాత కాస్త కిస్మిస్తో గార్నిష్ చేసుకుందాం. చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో మరి ఈ టొమాటో ఒంబల్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టొమాటో ఒంబల్కి కావలసిన పదార్థాలు: టొమాటోలు 1 కప్పు, ఎండుమిర్చి 4, ఆవాలు 1 టీ స్పూన్, కిస్మిస్ 4, బెల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు. టొమాటో ఒంబల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకుని ఆవాలు, ఎండుమిర్చి, టొమాటోలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత బెల్లం, ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకొని పైనుంచి నిమ్మరసం అలాగే కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టొమాటో ఒంబల్ రెడీ. టొమాటో ఒంబల్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో దీన్ని మనం దోశతోనో లేకపోతే ఇడ్లీతోనో మీ ఇష్టం, యాజ్ యూ లైక్ తినొచ్చు. కానీ వాళ్ళు అంటే త్రిపుర వాళ్ళు మాత్రం అంగాకార రోటీతోని కాంబినేషన్గా తీసుకోవడానికి ఇష్టపడతారట. మరి నేను ఆ అంగాకార రోటీ తెచ్చేసుకున్నా, రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇందులో కాస్త డిప్ చేసుకొని
పుల్లగా ఉంది. నిమ్మకాయ పిండుకున్నాం కదా, టొమాటో చిన్న స్వీట్, బెల్లం వేసుకున్నాం, అది కూడా కొంచెం స్వీట్గా, ఖట్టా మిఠా టేస్ట్. పుల్లగా ఉంది, స్వీట్గా ఉంది, యమ్మీగా ఉంది. అందులో అంతా ఒకటే అండి, టొమాటోని ఎంత బాగా కుక్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో పర్ఫెక్ట్ కాంబినేషన్. ఓకే, హెల్దీ లంచ్ తీసుకుంటే మంచిది కదా. ఈరోజు నా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మరి నేను ఆ పనిలో ఉంటాను. చూసారు కదా, ఈ వీక్ అంతా త్రిపుర రెసిపీస్ చాలా బాగున్నాయి కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, కానీ మనకి 5 days డ్యూరేషన్ కాబట్టి ఆ రెసిపీస్ని నేను ఎక్కువ చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ స్టేట్కి ట్రావెల్ చేసినప్పుడు మరి కొన్ని రెసిపీస్ చూపిస్తాను. ఒకవేళ మీరు మళ్ళీ ఎపిసోడ్ని చూడాలనుకుంటే log on to www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడొచ్చు. మరి నెక్స్ట్ వీక్ ఏ రెసిపీస్ తో వస్తుంది మౌనిక అనే కదా. సో ఈ విషయం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మీరు కాస్త వెయిట్ చేయండి. 2 days, Saturday, Sunday అలా ఇప్పుడు పరిచయం చేసిన టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ అలా వెయిట్ చేస్తూ ఉండండి. మండే మరొక స్టేట్ కి సంబంధించిన రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకి ప్రత్యక్షమైపోతాను. Until then, keep watching ETV Abhiruchi. Bye bye. Take care.